అన్నా అని బాధ చెప్పుకుంటే నేనున్నా అని వెంటనే సాయమందించి ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన గొప్ప మనసు నీది రామన్న. నా పేరు శారద. నా పెళ్ళైనాక 19 సంవత్సరాలకు నాకు కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పిళ్ళు డాక్టర్స్. మేము హాస్పిటల్కి వెళ్తే మేము కష్టపడే కాడికి కష్టపడ్డా. నాకు ఇళ్ళ స్తోమత లేకుంటే ఇక్కడ తెలిసిన అన్నయ్య వాళ్ళు చెప్పిళ్ళు కేటీఆర్ సార్కు చెప్పండి అమ్మ అంటే సార్ నా కొడుకు సాయం చేసిండు, ఆపరేషన్కు కావాల్సినంత ఇచ్చిండు. నా కొడుకు ఇవాళ నా కళ్ళ ముందు ఉన్నాడంటే కేటీఆర్ సార్ వాళ్ళనే. నా పేరు రాజేష్. నేను చిన్న కిరాణా షాప్ నడిపించుకుంటాను. 2022లో మా పాప న్యూమోనియా వచ్చింది. అప్పుడు లంగ్ సర్జరీ చేయాల్సి ఉండే. అప్పుడు పైసలు చాలా ఇబ్బంది పడ్డా. నేను కేటీఆర్ నాకు ట్రీట్ చేస్తే ఏమంటే రెస్పాండ్ అయ్యి తన తొందరగా పంపించి నాకు సాయం చేసిండు. ఆ రోజు మా పాపకు సర్జరీ చేయించి మా పాపని కాపాడినామన్నా. ఈరోజు మా పాప సంతోషంగా ఉందంటే మీరే కారణం అన్నా. మాకు సాయం చేసిన మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నా. నమస్కారం అండి. నా పేరు గోపికృష్ణ. 2022లో నాకు బాబు పుట్టాడండి. ఆ బాబు 45 రోజుల్లో సిక్ అయ్యాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి బ్రెయిన్లో సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీకి ఫైనాన్షియల్గా చాలా డబ్బులు అవసరం ఉండే. ఆ టైంలో కేటీఆర్ సార్ గుర్తొచ్చారు. ఆయన కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ చేశారు. అది చూసి నేను కేటీఆర్ సార్కి ట్విట్టర్లో ట్వీట్ చేశాను. ట్వీట్ చేయగానే ఇమీడియట్గా రెస్పాండ్ ఇచ్చి నా హాస్పిటల్ బిల్లో సగం బిల్ తనే కట్టాడు. ఇవాళ నా బాబు నాతో పాటు ఉన్నాడంటే దానికి కారణం కేటీఆర్ సారే. నాలాంటి ఎంతో మందికి మీరు సాయం చేశారు సార్. అలాంటి మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము. నీ దృష్టికి వచ్చిన పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉండి వాళ్లు అనుకున్న లక్ష్యం వైపు ముందడుగు వేసేలా ప్రోత్సాహాన్నందించావు. నా పేరు కోటగడ్డ లావణ్య. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఎంఎస్సీ చేయాలనేది నా గోల్ ఉండి దానికోసం నేను ఆల్మోస్ట్ ఒక 1 year ప్రిపేర్ అయ్యాను ఎంట్రన్స్ కోసం. లక్కీలీ నేను ఎంట్రన్స్ కూడా క్రాక్ చేశాను అండ్ టాప్ స్కోర్ చేశాను ఎంట్రన్స్లో. సీట్ వచ్చిన తర్వాత అడ్మిషన్ కోసం 1 weekలో మనీ పే చేసేది ఉండే అనమాట. సో చాలా నియర్ బై సోర్సెస్ని మా డాడీకి తెలిసిన వాళ్ళందరినీ చాలా మందిని కనుక్కున్నాము. మాకు ఎక్కడి నుంచి మనీ అడ్జస్ట్ అవ్వలేదు. సో కేటీఆర్ సార్ ఇలాగే ముందు ఎడ్యుకేషన్ కోసము దానికోసము చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేశారన్న ఒక ఇంటెన్షన్తో నేను ట్విట్టర్లో సార్కి పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన వితిన్ 2 hours నాకు కాల్ వచ్చింది అండ్ మనీ అరేంజ్మెంట్ చేసి నాకు పర్సనల్గా పిలిచి ఇవ్వడం జరిగింది సార్. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి వర్క్ చేశాను. పుల్లెల గోపిచంద్ అకాడమీలో నాకు జాబ్ వచ్చింది, ఫస్ట్ జాబ్. దాని తర్వాత గుజరాత్ గవర్నమెంట్లో నేను వర్క్ చేశాను అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ప్రెసెంట్ నేను తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్లో వర్క్ చేస్తున్నాను యాజ్ అ లీడ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. యాజ్ అ ఉమెన్ నేను ఫినాన్షియల్లీ స్టేబుల్ ఉన్నాను అండ్ నా ఫ్యామిలీని కూడా నేను చూసుకుంటున్నాను, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు కేటీఆర్ సార్. మీరు ఆ రోజు హెల్ప్ చేసింది ఇట్స్ సరియల్ మూమెంట్ అనమాట. మాలాగా గొప్ప పొజిషన్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి సార్. నా పేరు విజయ, మా ఆయన పేరు సదానందము, మా పాప పేరు అక్షయ. మా పాప 2019లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసింది. ఎన్ఐటి రాయపూర్లో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మన దగ్గర అంత డబ్బులు లేవు బిడ్డ, మనతో కాదు, అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, వద్దు బిడ్డ అంటే ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. డాడీ నేను ఎట్లయినా చదువుకుంటా, ఎట్లయినా చదవాలి అది అని ఏడిస్తే అద్దు బిడ్డ అని మేము అనుడు. ఇదే విషయాన్ని తెలిసిన వాళ్ళు సెల్లులో పెట్టడం వలన సార్ మమ్మల్ని పిలిపియడం జరిగింది. ఇంకా పాపను చదివియండి,
ఇంకా ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా నేను ఇస్తా. మాకు ధైర్యాన్ని ఇచ్చిండు సార్. మీ గొప్ప మనసుకు ధన్యవాదాలు సార్. మీరు నిండు నీరు చల్లగా ఉండాలి. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్ గారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. ఆపదేదైనా ఒక్క ట్వీట్ పెడితే చాలు, వెంటనే స్పందించి మా కష్టాల్ని తీర్చిన రాముడివి. అందుకే నువ్వు మా KTRవి. సదా నా నోటి వెంట నీ మాటే, నేను నడిచేది నీ వెంటే. ఆ రాముడికి హనుమంతుడిలా ఈ రాముడికి ఈ రాజేష్ నాయక్ 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు రామన్నా.